రష్యా భూభాగంలో లోతుగా దాడులు చేయడానికి తమ శాటిలైట్ నెట్వర్క్ను ఉపయోగించుకునేందుకు అనుమతించాలంటూ యుక్రెయిన్ చేసిన అభ్యర్థనను స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తిరస్కరించారు. అమెరికా పేట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థల కొరత ఏర్పడడంతో రష్యా క్షిపణి లాంచర్లను నేరుగా లక్ష్యంగా చేసుకోవడానికి యుక్రెయిన్ స్టార్లింక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ డ్రోన్లను అనుసంధించాలని భావిస్తోంది. జూలై 28న వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసి ఎలాన్ మస్క్తో మాట్లాడేందుకు భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే మస్క్ దానికి అంగీకరించలేదు. రష్యా భూభాగం లోపలికి దాడులు చేయడానికి అనుమతిస్తే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని, శాంతి ఒప్పందం మాత్రమే పరిష్కారమని మస్క్ స్పష్టం చేశారు. ప్రస్తుతం యుక్రెయిన్ బలగాలు కేవలం యుక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దుల లోపల క్రిమియా ఆక్రమిత ప్రాంతాలలో మాత్రమే స్టార్లింక్ సేవలను ఉపయోగిస్తున్నాయి. యుక్రెయిన్ రక్షణ సంస్థ ఫైర్ పాయింట్ భాగస్వామి డెనిస్ స్టిల్లర్ మ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం స్టార్లింక్ వ్యవస్థ అందుబాటులో ఉంటే రష్యాలోని సైనిక లక్ష్యాలపై 500 కిలోమీటర్ల దూరంలో కూడా ఖచ్చితమైన దాడులు చేయడం సాధ్యమయ్యేది. 2022లో కూడా క్రిమియా సమీపంలో ఉన్న రష్యా నౌకలపై దాడులు చేసేందుకు స్టార్లింక్ సేవలను ఉపయోగించడానికి మస్క్ అనుమతించలేదు.